హలో గైస్, నమస్తే గైస్. మన వ్యూవర్స్లో ఒక పర్సన్ అడిగాడు, ఫ్రెషర్స్కి చేపలు పట్టడం ఎలా కొంచెం నేర్పించండి భయ్యా అని. గైస్, ఈరోజు వచ్చేసి కొర్రమీను ఎలా పట్టాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొన్ని ప్లేస్లో కొర్రమీను అంటారు, కొన్ని ప్లేస్లో కొర్రమట్ట అంటారు, ఒక్కో ప్లేస్లో ఒక్కోలా అంటారు గైస్. బట్ ఈ వీడియోలో కొర్రమట్ట పట్టడానికి ఈజీ మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. గైస్, మనము కొర్రమట్ట పట్టాలంటే ఈజీగా పరకలతోటి చాలా పడతాయి గైస్. ఫస్ట్ ఇట్లా ఒక కేళ్ళు కట్టు అలా పరుచుకొని పరకలు పట్టుకోవాలి గైస్. ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో చాలాసేపు వేసాను, ఒక అరగంట పైన వేసాను, ఒక 3 పరకలు పడ్డాయి. ఇంకా చాలా కావాలి కాబట్టి మా వైఫ్ వాళ్ళ తాతని అడిగాను, తాత నీకు పట్టిస్తాను, ఇక్కడ వెళ్దాం దా అని కొత్త ప్లేస్ వేరే ప్లేస్ తీసుకెళ్ళాడు. పరకలు పట్టాలంటే ఓలో ఒకటి పరవాలని ఏం లేదు గైస్. నీళ్ళలో దేవి అయినా పట్టొచ్చు, లేదన్నా జాలితో ఇట గుంజి పట్టొచ్చు. కానీ మన దగ్గర వల ఉంది కాబట్టి వల తీసుకున్నా గైస్. ఒక కీలు కట్టు వల అయితే బెటర్, ఎందుకంటే మనకు కావాల్సిన సైజులో కరెక్ట్గా పడతాయి పరకలు. బొమ్మన్ చేప పులుసు బాగుంటుందా తాత? మాకు ఇక్కడ ఊళ్ళలో బామని చేపలు గిట్ట పడ్డాయి గైస్. కొన్ని సైడ్ బొమ్మడాయిల చేప అంటారు చూడ, అవి గిట్ట పడ్డాయి. ఒకవేళ కావాలంటే చెప్పండి గైస్, కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో సెండ్ చేస్తాను, ఎలా పట్టాలి, ఎలా పడతాయి, అవి ఎలా ఉంటాయి అనేది గిట్ట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం మనం పరకలు పట్టడం కాబట్టి అది మాత్రమే చూపిస్తున్నాను గైస్. అట్లని కాదు, నాకు ఎక్కువ రోజులు బతకాలని. మీరేం పులుసు చేస్తారు రాత్రి పోగానే, నాకు బతికుండాలి కదా. ఇంటికి పోగానే కాలు పెట్టి గైస్, చేపలు పట్టుకొచ్చుకున్న తర్వాత వెంటనే వెళ్ళొచ్చు ఫిషింగ్కి టైం ఉంటే. బట్ నాకు టైం లేదు కాబట్టి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి నుంచి ఇది ఆక్సిజన్ పంప్ ఆన్ చేసి పెట్టాను గైస్ నైట్ అంతా. రేపు మార్నింగ్ వెళ్దామంటని చెప్పేసి ఇలా చేస్తే ఏంటంటే ఒక 2-3 రోజులు అయినా సరే పరకలు మనం బతికించి ఇంటికాడ పెట్టుకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు స్పాట్గా ఇక్కడ నుంచి మనం దగ్గరికి ఏం తీసుకుని వెళ్ళొచ్చు. నేను స్పాట్కి వెళ్ళి పట్టాలంటే నాకు చాలా దూరం ఇక్కడ నుంచి, అందుకే తెచ్చి పెట్టుకొని రూమ్లో పెట్టుకున్నా గైస్ నేను. నెక్స్ట్ డే స్పాట్కి వచ్చేసాను గైస్. ఈ స్పాట్ మీ అందరికీ తెలుసు, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్లేస్లో వచ్చేసి ఒరిండే గైస్. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు మళ్ళీ నాటు ఈట పడింది. ఇదే గైస్, ఈ ప్లేస్లో రీసెంట్గానే ఒరేసినట్టుంటారు నిన్న మొన్న. ఫ్రెండ్స్, పరకల్ని అయితే కవర్లో వేసుకొని వచ్చాను. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చూపించినట్టు పరక వెన్ను మీద కూర్చాలి. కడుపుల దగ్గర కూర్చుని ఆయన సచ్చూరుకుంటుంది, అది ఉండదు. అందుకే పైన కూర్చాలి. కూర్చిన తర్వాత గిట్ట చేప ఎల్లాడగలగాలి. చేపలకు తగ్గట్టున్నాయి. పొట్టు తీయాలి, పొట్టును పెట్టి అట్నే కూర్చితే లోపల డ్యామేజ్ అవుతుంది. పొట్టు నీట్గా తీసి లోపలికి ఎక్కేయాలి. వెళ్ళాడాలి, డ్యామేజ్ అవుతుంది. వెళ్ళాడితే చేప చాలా పడిపోయింది. చేప చాలా బాగుంది. తీసుకురండి రైట్ హ్యాండ్. చూడండి గైస్, ఆ బెండు కదిలిస్తూ ఉంటుంది పరక చేప. అట్లా కదిలిస్తూ ఉంటేనే అక్కడ ఏరియాలో ఉన్న చేప దానికి అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయ్యి వచ్చి దాన్ని కొడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి, చాలా స్పీడ్ వస్తుంది కదా. ఇది ఒక గంట పైన తీసిన వీడియో గైస్. ఇది 100x స్పీడ్ తోటి ప్లే చేశా గైస్. ఇది చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎలా వచ్చేస్తున్నాయి ఆకులు అవన్నీ.
మార్నింగ్ 20 ట్రై చేస్తే ఇప్పుడు పడ్డది గాయస్. అట్టుగా 1 కిలో ఉంది.